వేదిక మీద ఉన్నవాళ్ళు, ముందున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన వాళ్ళందరూ చెప్పారు, మరొకసారి నేను కూడా చెప్తాను. బాబు గారి షూరిటీ మోసం గ్యారంటీ అంటే బాబు గారు ఇప్పుడు కాదు, అంతకుముందు నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అంతకుముందు చేశారు, మూడు సార్లు చేశాడు, ఇది 4వసారి. అప్పటి నుంచి కూడా ఇట్లాగే ఏదో ఒక అబద్ధం చెప్పి ఆయన రావడమే, ఎవరు రాకుండా కలుపుకొని రావడం, ఒంటరిగా వచ్చే ధైర్యం ఆయన ఎంతవరకు చేయలే. స్వర్గీయ రామారావు గారు చనిపోయిన తర్వాత పాపం పిల్లనిచ్చిన మామనే ఆయన పక్కన పెట్టాడు, ఆయన స్థాపించిన పార్టీ తీసుకున్నాడు, ఆఖరికి పార్టీ నీది కాదు పొమ్మన్నాడు ఆయన్ని. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మీకు చెప్పొచ్చేది ఒకటేను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలందరికీ కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లు, అట్లాగే తల్లులకు వందనం అని ఒక్కొక్క పిల్లలు కానీ పిల్లకాయ కానీ ఉంటే 15,000 ఇవ్వడం, ఫీజు రియంబర్స్మెంట్, అది ఎంతమంది ఎన్ని లక్షల మంది వాళ్ళు వచ్చారు ఫీజు రియంబర్స్మెంట్, అది పెట్టింది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత కరెంట్ అనే రైతులకి, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ గొప్ప కార్యక్రమం పెట్టాడు ఆయన. ఆరోగ్యశ్రీ ఎంత గొప్ప కార్యక్రమం అండి, ఎంతమంది ఎన్ని లక్షల మంది ఇవాళ 2 లక్షలలో స్టార్ట్ చేసిన ఆయన ఇవాళ 20 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆపరేషన్ చేయించుకున్న మంచి చెట్లకి హాస్పిటల్కి 20 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే సంక్షేమ కార్యక్రమాలను పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఆలోచించి పెట్టారో అవన్నీ కూడా చూచా తప్పకుండా ఈయన ఇంకొక 2 అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించారు. ఈయన పేదవాళ్ళకి సహాయకారిగా ఉండటానికి